Please open the Salesforce document. ఓకే. ఒక్కసారి ఆ రికార్డింగ్ రికార్డింగ్ అంటున్నాను. ఒక్కసారి ఆ సేల్స్ ఫోర్స్ డెవలపర్‌ది ఓపెన్ చేయండమ్మా. అందులో మీకేం అర్థమవుతుంది? అది ఒక జాబ్ డిస్క్రిప్షన్. మీరు ఒక శాంపిల్ పంపించండి మేడం చూడాలి అన్నారు గదా! అడిగారు గదా నన్ను ఒకసారి. సో, ప్లీజ్ సీ ద డాక్యుమెంట్. జాబ్ డిస్క్రిప్షన్. వాట్ ఈస్ ద రోల్ హియర్? సేల్స్ ఫోర్స్ డెవలపర్. అర్థమైందా? Salesforce developer and what are the responsibilities he has to do in the కరెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆపర్చునిటీ ఏ కంపెనీ నుంచి వచ్చిందో ఆ కంపెనీలో హీ హ్యాస్ టు ఫాలో దిస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హిస్ క్వాలిఫికేషన్. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, వాట్ ఈస్ ద స్కిల్ సెట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అని అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకి ఎప్పుడైనా కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు దే విల్ షేర్ ఎ డాక్యుమెంట్ ఇన్ దిస్ వే. అర్థమైందా? ప్రతిసారి గూడా మనకొక రోల్ గురించి వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మాకిలా ఈ స్కిల్ సెట్ ఉండే క్యాండిడేట్ కావాలి అని ఇచ్చేటప్పుడు డిస్క్రిప్షన్ అనేది ఇలా ఇస్తారు. అలాంగ్ విత్ థాట్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ చూడండమ్మా. ఇప్పుడు ఇది జావా డెవలపర్‌కి ఇక్కడ మనకి మ్యాండేటరీ కీ స్కిల్స్ నౌకరీలో ఇవి సెర్చ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ ఇది చూడండి, బడ్జెట్ ఇది చూడండి, లొకేషన్ ఇది చూడండి అని ఇచ్చారు. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ డెవలపర్ కి ఎలాగైతే డిస్క్రిప్షన్ ఇచ్చాడో జావా డెవలపర్ కి కూడా డిస్క్రిప్షన్ అలానే ఇస్తారు. దాంతో పాటు మనం ఏమి నౌకరీలో సెర్చ్ చేయాలి అనేది ఇలాగ క్లియర్ గా మెన్షన్ చేసి మెయిల్ తో పాటు పంపిస్తారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా మనకి మెయిల్ ఎలా ఉంటుంది అని? ఇప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ డెవలపర్ లో మీకు అక్కడ నేను ఎల్లోలో హైలైట్ చేసినటువన్నీ మ్యాండేటరీ కీ స్కిల్స్ యూ హ్యావ్ టు సెర్చ్. సో, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. మ్యాండేటరీ కీ స్కిల్స్ దగ్గర కీ స్కిల్స్ మెన్షన్ చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ ఎంత వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కావాలో ఆ ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేస్తారు. బడ్జెట్ మెన్షన్ చేస్తారు. లొకేషన్ మెన్షన్ చేస్తారు. మీరు అవన్నీ నౌకరీలో సెర్చ్ ఫిల్టర్స్‌లో ఇచ్చి సెర్చ్ చేసినప్పుడు యూ విల్ గెట్ ప్రొఫైల్స్ అకార్డింగ్ టు దట్. సరేనమ్మా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? స్వాతి, No, ma'am. ఐశ్వర్య. It's clear. It's clear, ma'am. ఓకే. సో, మీకు మామూలుగా బేసిక్‌గా రిక్వైర్మెంట్ గురించి క్లయింట్ పంపించేటప్పుడు హి విల్ షేర్ ఎ డాక్యుమెంట్ అలాంగ్ విత్ థాట్ హి విల్ షేర్ మ్యాండేటరీ కీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, బడ్జెట్ అండ్ లొకేషన్. పంపించిన తర్వాత యూ హావ్ టు అనలైజ్ దట్. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా నేను పంపించిన డాక్యుమెంట్ చూడంగానే యూ కెనాట్ ఐడెంటిఫై ద మ్యాండేటరీ కీ స్కిల్స్. ప్రతిసారి ప్రతి ఒక్కరు అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. ఎందుకు అంటే యూ ఆర్ నాట్ ఫ్రమ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. సో, మనకెలా అర్థమవుతాయి? ఓకే. సేల్స్ ఫోర్స్‌కి ఈ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి కొత్త టెక్నాలజీస్ యాడ్ అయ్యి ఉంటాయి. అవన్నీ మీరు ఐడెంటిఫై చేయలేరు. కాబట్టే క్లయింట్ మనకు మళ్ళీ మెయిల్‌తో డిస్క్రిప్షన్‌తో పాటు పంపించే డాక్యుమెంట్‌తో పాటు క్లియర్‌గా కీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, బడ్జెట్, లొకేషన్ గూడా క్లియర్‌గా మెన్షన్ చేసి పంపిస్తారు. కాబట్టి డాక్యుమెంట్ చూసి మీరు అర్థం చేసుకోలేకపోయినా కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సరేనా? ఓకే. ఓకే మ్యామ్. సో, ఒక్కసారి డాక్యుమెంట్ ఓపెన్ చేయండమ్మా. అసలు సేల్స్ ఫోర్స్ డెవలపర్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక పర్సన్ సేల్స్ చేయాలి. సేల్స్ చేయడానికి ఆహ్, అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? వాట్ ఎ సేల్స్ పర్సన్ నీడ్?
సేల్స్ పర్సన్స్ కి ఏం కావాలి? దే హ్యావ్ టు మేనేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అవునా? లీడ్స్ కావాలి. అట్ ది సేమ్ టైం దే షుడ్ క్లోజ్ ద డీల్స్. అలాంగ్ విత్ దట్ దే హ్యావ్ టు జనరేట్ సమ్ రెవెన్యూ. దే హ్యావ్ టు డ్రైవ్ సమ్ రెవెన్యూ. అవునా? సేల్స్ పర్సన్స్ కి అదే కదా డ్యూటీ, అదే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అవును మ్యామ్. ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఎటువంటిది అంటే, ఈ సేల్స్ ఫోర్స్ అనేది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అంటే దేర్ షుడ్ బి రిలేషన్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ క్లయింట్. ఎస్ మ్యామ్. మోస్ట్లీ కస్టమర్ కి రిలేషన్షిప్ కి ఎందులో రిలేషన్షిప్ అనేది ఎందులో బిల్డ్ అవుతుంది? ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెసెస్ లో మాత్రమే దేర్ విల్ బి సమ్ రిలేషన్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ క్లయింట్. అవునా? కస్టమర్ కి క్లయింట్ కి రిలేషన్షిప్ ఉండేది బిజినెస్ లోనే. అవును కదమ్మా? అవును మ్యామ్. సో అటువంటి అప్లికేషన్స్ ని డెవలప్ చేసేది ఎవరు అంటే ఈ సేల్స్ ఫోర్స్ డెవలపర్స్. సేల్స్ Okay. ఫోర్స్ డెవలపర్స్ డెవలప్ కస్టమ్ బిజినెస్ అప్లికేషన్స్ అండ్ సొల్యూషన్స్. అర్థమైందా? సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ ఏం చేస్తారని? అర్థమైంది మ్యామ్. డెవలప్ కస్టమ్ బిజినెస్ అప్లికేషన్స్ అండ్ సొల్యూషన్స్. నోట్ చేసుకుంటారేమో, నోట్ చేసుకోండమ్మా. అండ్ ఇట్ ఈస్ ఎ సిఆర్ఎం ప్లాట్ఫామ్. సిఆర్ఎం ఇస్ నథింగ్ బట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. ఇట్స్ ఎ సిఆర్ఎం ప్లాట్ఫామ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. అంటే ఇందులో ఏంటి అంటే కస్టమర్స్ డేటా, సేల్స్ ఆపరేషన్స్, అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఏంటి ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లో బిజినెసెస్ చేసే వాళ్ళు ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో దానికోసం ఈ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ని యూస్ చేసి, ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ని యూస్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా దానికి యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? అర్థమైంది మ్యామ్. దీంట్లో డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి. మీకు క్లౌడ్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ లో 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయమ్మా. నార్మల్ గా క్లౌడ్ టెక్నాలజీస్ అని ఉంటుంది, అది మీకు పోను చెప్తాను. బట్ సేల్స్ ఫోర్స్ మాత్రమే కొన్ని క్లౌడ్స్ ని యూస్ చేస్తారు. దే ఆర్ యూస్డ్, దే ఆర్ డిజైన్ టు స్ట్రీమ్ లైన్ ద సేల్స్ ప్రాసెసెస్. అంటే సేల్స్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి మాత్రమే ఈ క్లౌడ్స్, ఈ సేల్స్ ఫోర్స్ క్లౌడ్స్ ని వాడతారు. అండ్ టు ఆప్టిమైజ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అవి ఓన్లీ సేల్స్ ఫోర్స్ క్లౌడ్స్ మాత్రమే, అదర్ క్లౌడ్స్ కాదు. సేల్స్ ఫోర్స్ కి మాత్రమే. దే ఆర్ సమ్ క్లౌడ్స్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ సేల్స్ ఫోర్స్. దే ఆర్ డిజైన్డ్ టు స్ట్రీమ్ లైన్ ద సేల్స్ ప్రాసెస్. Salesforce clouds are designed to streamline the Salesforce clouds are designed to streamline the sales process and to optimize customer relationship management and to optimize customer relationship management. Salesforce clouds కింద నోట్ చేసుకోండి. Salesforce clouds are Sales Cloud, Salesforce clouds are Sales Cloud, Service Cloud, Sales Cloud, Service Cloud, Marketing Cloud, Sales Cloud, Service Cloud, Marketing Cloud, Community Cloud, Community Cloud, సో దేనికి సంబంధించినవి దానికన్నమాట. అంటే సర్వీస్ కి సంబంధించినవి సేల్స్ కి, కమ్యూనిటీకి. ఇందులో ఇంకా అదర్ క్లౌడ్స్ కూడా ఉన్నాయమ్మా. హెల్త్ క్లౌడ్ అని, ఎక్స్పీరియన్స్ క్లౌడ్ అని, కామర్స్ క్లౌడ్ అని ఉన్నాయి. బట్ మోస్ట్లీ సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ అందరూ వర్క్ చేసేది దిస్ 4 క్లౌడ్స్ మీదనే. సేల్స్, సర్వీస్, కమ్యూనిటీ అండ్ అదర్ వన్ ఇస్ మార్కెటింగ్. సో మిమ్మల్ని ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే యూ విల్ గెట్ ఏ క్వశ్చన్
on which Salesforce clouds you have worked అని, on which Salesforce clouds you have worked అని అడిగినప్పుడు tell them that you worked for sales, service, community and other one is marketing. ఈ 4 క్లౌడ్స్ కి వర్క్ చేసామని చెప్పండి. సరేనా? సో అర్థమైందా? సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? కస్టమ్ బిజినెస్ అప్లికేషన్స్ ని ఈ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ డెవలప్ చేస్తారు. ఇవి మోస్ట్లీ ఎందుకు యూస్ చేస్తారంటే బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ సేల్స్ ఫోర్స్ అనేది యూస్ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ విచ్ హెల్ప్స్ టు మేనేజ్ కస్టమర్స్ డేటా, సేల్స్ ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్ కంపెయిన్స్. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో మీకు సేల్స్ కి సంబంధించిన దే ఆర్ డిఫరెంట్ క్లౌడ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ఆప్టిమైజింగ్ సేల్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఆ క్లౌడ్స్ ఏంటివి అంటే సేల్స్, సర్వీస్, అదర్ వన్ ఈస్ మార్కెటింగ్ అండ్ ఫైనల్ వన్ ఈస్ కమ్యూనిటీ. ఇంకా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. హెల్త్ క్లౌడ్ అని ఉంది, ఎక్స్పీరియన్స్ క్లౌడ్ అని ఉంది, కామర్స్ క్లౌడ్ అని ఉంది. బట్ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి అవన్నీ అవసరం లేదు. ఈ 3 years 4 years 2 years ఎక్స్పీరియన్స్ లో మీరు అన్ని క్లౌడ్స్ మీద వర్క్ చేసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి నేను వాటి గురించి డీప్ గా వెళ్ళట్లేదు. ఈ 4 క్లౌడ్స్ మీద వర్క్ చేసామని చెప్పండి. ఒక్కసారి డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. నేను అందులో ఎల్లోలో హైలైట్ చేశాను. ఒకసారి అవి చూసి చెప్తారమ్మా నాకు. అపెక్స్ కోడ్, సేల్స్ ఫోర్స్, హ్మ్. విజువల్ ఫోర్స్ పేజ్. ఇక్కడ ఏంటంటే అపెక్స్ అనేది ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్డ్ బై సేల్స్ ఫోర్స్ డెవలపర్స్. అర్థమైందమ్మా? ఓకే. ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ Used by Salesforce. సేల్స్ ఫోర్స్ డెవలపర్స్. Develop. నోట్ చేసుకోండి, అపెక్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్డ్ బై సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ అని. తర్వాత నెక్స్ట్ అమ్మా చెప్పండి, మిగతా స్కిల్స్ చెప్పండి. విజువల్ ఫోర్స్ పేజ్, సోర్స్ కంట్రోల్, సేల్స్ ఫోర్స్, force.com, అపెక్స్ ఏపీఐస్, జావా స్క్రిప్ట్, ఇంకా మ్యామ్ ఈ అపెక్స్ ట్రిగ్గర్స్ అది వస్తుందా అందులో? ఏంటమ్మా అపెక్స్ ట్రిగర్స్? ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లోలో ఏం హైలైట్ చేశాను? అపెక్స్ కోడ్ యా చేశాను, అది పోస్ట్ చేశాను. ఇక్కడ సేల్స్ ఫోర్స్ పక్కన SFDC అని ఉంది కదమ్మా, అది ఏంటో అనుకోవద్దు. salesforce.com. SFDC అంటే ఎప్పుడైనా మీకు సేల్స్ ఫోర్స్ రిక్వైర్మెంట్ కి వర్క్ చేసేటప్పుడు SFDC అంటే ఏదో అనుకోవద్దు. salesforce.com. CRM is nothing but customer relationship management. The Salesforce developers work on the same platform. CRM platform మీదనే వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఇక్కడ విజువల్ ఫోర్స్ పేజ్, లైటనింగ్, ఇంకొకటి లైటనింగ్ అన్నా, LWC అన్నా, లైటనింగ్ వెబ్ కాంపోనెంట్స్ అన్నా సేమ్. నోట్ చేసుకోండి, లైటనింగ్ ఆర్ లైటనింగ్ వెబ్ కాంపోనెంట్స్ ఆర్ LWC. ఎప్పుడైనా రిక్వైర్మెంట్ లో మీకు అది వచ్చినా కూడా మీకు ఒకవేళ సపోజ్ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు మీకు సేల్స్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ఇచ్చి ఒకసారి ఇందులో చూడండి, ఐడెంటిఫై ద స్కిల్స్ అని ఇచ్చారనుకోండి, LWC అని ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. LWC ఇస్ నథింగ్ బట్ లైటనింగ్ వెబ్ కాంపోనెంట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ లైటనింగ్. ఈ 3 కూడా ఒకటే. సేల్స్ ఫోర్స్, విజువల్ ఫోర్స్ పేజ్, లైటనింగ్, సోర్స్ కంట్రోల్, force.com, జావా స్క్రిప్ట్, అపెక్స్ ఏపీఐస్. దీంతో పాటు అడిషనల్ గా కొన్ని స్కిల్ సెట్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్లీ మీకు ఆ సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ అందరూ కూడా ఆ స్కిల్ సెట్ మీదే వర్క్ చేస్తూ ఉంటారు. అదర్ స్కిల్ సెట్ ఈస్ ఆరా, AURA, AURA, వర్క్ ఫ్లోస్, ARA workflows and triggers. మీరు ఏ సేల్స్ ఫోర్స్ రిక్వైర్మెంట్ తీసుకున్నా కూడా ఇవే స్కిల్ సెట్ ఉంటాయి. దీంతో పాటు సమ్ టైమ్స్ క్లౌడ్స్ విల్ బి యాడెడ్. సేల్స్ క్లౌడ్ కానీ, సర్వీస్ క్లౌడ్ కానీ, కమ్యూనిటీ క్లౌడ్ కానీ, లేకపోతే మార్కెటింగ్ క్లౌడ్ కానీ యాడ్ అవుతాయి. అంటే
బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ అన్నమాట. సో ఎప్పుడైనా సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్ అని ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దోస్ ఆర్ సేల్స్ ఫోర్స్ క్లౌడ్స్ ఓన్లీ. సరేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ సేల్స్ ఫోర్స్ అనేది మోస్ట్లీ యూస్డ్ ఫర్ బిజినెస్ అప్లికేషన్స్. సిఆర్ఎం అంటేనే మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అంటే కస్టమర్ కి క్లయింట్ కి మధ్య రిలేషన్షిప్ ఉండేది ఓన్లీ ఇన్ బిజినెసెస్, అంతే కదా. సో అటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ సేల్స్ ఫోర్స్ ని యూజ్ చేస్తారు. సరేనా? అండ్ అపెక్స్ ఇస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ బై సేల్స్ ఫోర్స్ డెవలపర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, ma'am. ఓకే. స్వాతి మీకమ్మా? ఏం లేదు మేడం. ఓకే. దీపు మీకు? No, ma'am. ఓకే. ఓకే. సో నెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దామా? ఇవి నేను డైలీ 2 స్కిల్ సెటే చెప్పమంటారా, ఎక్స్ట్రా కూడా చెప్పమంటారా? ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండొద్దు అని రెండే చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా కావాలి? వెంటనే ఒక 3, 4 ఒకటేసారి కంప్లీట్ చేసేయండి అంటారా, లేకపోతే 2నే చెప్పమంటారా? ఇప్పుడు నేను చెప్పేది ఈజీ, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. అంటే మీరు స్కిల్ సెట్ తో పాటు వేరే ఏమైనా ఇంకా థియరిటికల్ గా మాకు తెలియాల్సిన పార్ట్స్ ఉంటే మీరు అది కవర్ చేయండి కదా. అంటే ఫస్ట్ స్కిల్ సెట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్స్ కి వెళ్ళగలుగుతామమ్మా. ఎందుకంటే మీకు స్కిల్ సెట్ అయిపోయిన తర్వాత నేను రియల్ టైం వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఒక వీడియోలో చూపించిన తర్వాత అదర్ పార్ట్స్ చెప్పగలుగుతాను. మీకు ఆ వీడియో ఇప్పుడు చూపించానంటే స్కిల్ సెట్ అర్థం అవ్వకుండా ఆ వీడియో మీకు అర్థం అవ్వదు. ఓకే. సరేనా? ఒకవేళ మీకు ఎవరికైనా తొందరగా క్లాసెస్ అయిపోవాలి అంటే కూడా ఈవెన్ సాటర్డే సండేస్ కూడా నేను తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. సో ఒక ప్రాసెస్ అలా వెళ్తే బాగుంటుందేమో అని, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా లేకుండా. స్కిల్స్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ తో ఎలా డీల్ చేస్తారు, ఆ తర్వాత అంటే రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు, నౌకరీ సెర్చ్ ఫిల్టర్స్ ఎలా సెర్చ్ చేస్తారు, అవంతా తర్వాత చెప్తే బాగుంటుంది అని. మీ ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. దీపు? ఇట్స్ ఓకే మ్యామ్. మీరు నార్మల్ గానే వచ్చండి. ఎవ్రీడే 2 స్కిల్ సెట్స్ చెప్పడమే బెటర్ మ్యామ్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అందుకనే 2నే చెప్తున్నాను. నాకు అట్లీస్ట్ 3, 4 చెప్పేస్తే చెప్పడం చాలా ఈజీ. క్లాస్ నాకు తొందరగా అయిపోతుంది, 1/2 అవర్ 1 అవర్ లో. తర్వాత మీరు అది చదివేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. అవి గుర్తు పెట్టుకునేటప్పుడు ఒకటే రోజు 3 నేర్చుకోవాల్సినప్పుడు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది, దాని స్కిల్ దీనికి అట్లా. ఓకే మ్యామ్. నాకైతే కాబట్టి 2 చెప్పినా పర్లేదు మ్యామ్. ఐఎమ్ ఓకే విత్ 2 స్కిల్ సెట్స్ పర్ డే. ఓకే. ఓకే. మీకు వచ్చిన టైంని యూటిలైజ్ చేసుకోండి. ఒక కంటిన్యూస్ గా రివిజన్ చేయడానికి అలా యూజ్ చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఫాస్ట్ గా ఉండాలి. గ్యాప్ తీసుకొని స్కిల్స్ కూడా చెప్పకూడదు. కాబట్టి ఎక్కువ టైం ప్రిపరేషన్ మీద పెట్టండి. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సేల్స్ ఫోర్స్ డెవలపర్ స్కిల్స్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ బై సేల్స్ ఫోర్స్ డెవలపర్స్ అని. దెన్ గో ఫర్ షేర్ పాయింట్ డెవలపర్. షేర్ పాయింట్ డెవలపర్ అంటే ఏం లేదు, వాళ్ళు కంప్లీట్ గా ఒక కంపెనీతో వాళ్ళు ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ తో కూడా కోఆర్డినేట్ అవుతారనమాట షేర్ పాయింట్ డెవలపర్స్. వాళ్ళు ఏంటి అంటే టోటల్ గా యాక్సెసిబిలిటీ, డాక్యుమెంట్ షేరింగ్, వర్క్ ఫ్లోస్, తర్వాత ప్రొడక్టివిటీ, ఇవన్నీ కూడా ఈ షేర్ పాయింట్ డెవలపర్స్ ఇన్వాల్వ్ అయ్యి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. So please note down, Salesforce developer is who customizes. Salesforce developer is who customizes Microsoft SharePoint platform, Microsoft SharePoint platform, Microsoft SharePoint platform to help company streamline process
to help company streamline process and productivity. సో వీళ్ళు టోటల్ గా ఈ షేర్ పాయింట్ ప్లాట్ఫామ్ మీద దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడక్టివిటీ అలాంగ్ విత్ దట్ ద యాక్సెసిబిలిటీ, దే మాక్సిమైజ్ ద యాక్సెసిబిలిటీ అండ్ దే కోఆర్డినేట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. ఈ షేర్ పాయింట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా చేస్తారు. బట్ మనకి ఈ పాయింట్ తెలుసుంటే చాలు, దిస్ ఈస్ ద వర్క్ దే డూ అని తెలుసుంటే చాలు. సో ఈ షేర్ పాయింట్ డెవలపర్స్ మోస్ట్లీ దే డూ సర్టిఫికేషన్ ఇన్ షేర్ పాయింట్. షేర్ పాయింట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు మోస్ట్లీ చాలా మందికి కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. దట్స్ వై ఇన్ ద డాక్యుమెంట్ దే క్లియర్లీ ఆస్క్డ్ ఫర్ సర్టిఫికేషన్ ఇన్ షేర్ పాయింట్. ఒకసారి ఆ పాయింట్ చూడండి, సర్టిఫికేషన్ ఇన్ షేర్ పాయింట్. And some candidates may not have certification. కొంతమంది క్యాండిడేట్స్ కి సర్టిఫికేషన్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ దే హ్యావ్ సర్టిఫికేషన్. బట్ ఇక్కడ ప్రిఫరబుల్ అన్నారు అంటే ఈవెన్ సర్టిఫికేషన్ లేకపోయినా కూడా వీ క్యాన్ టేక్ ద క్యాండిడేట్ ఇఫ్ హీ హ్యాస్ ఆల్ ద స్కిల్ సెట్. మనకి కావాల్సిన స్కిల్ సెట్ అన్ని ఉన్నాయి అంటే సర్టిఫికేషన్ లేకపోయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రిఫరబుల్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అని, కానీ ఖచ్చితంగా క్యాండిడేట్ కి సర్టిఫికేషన్ ఉంటేనే తీసుకోవాలనే అర్థం కాదు. ఎప్పుడైనా మీరు డాక్యుమెంట్ మీకు రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు చూసుకోండి. ప్రిఫరబుల్ అంటే మేబీ ఆ సర్టిఫికేషన్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము. బట్ ఈవెన్ సర్టిఫికేషన్ లేకపోయినా ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ మ్యాండేటరీ స్కిల్స్ విచ్ ద క్లయింట్ నీడ్, దెన్ దే విల్ టేక్ ద క్యాండిడేట్. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ మోడల్, షేర్డ్ సర్వీసెస్, షేర్ పాయింట్ టెంప్లెట్స్, షేర్ పాయింట్ ఫీచర్స్ అండ్ షేర్ పాయింట్ ఎన్విరాన్మెంట్, HTML, CSS, Bootstrap, React, AngularJS, XHTML, JavaScript. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి చూడండి ఫస్ట్. JavaScript, jQuery, Ajax, DOM and XML, REST, SOAP, XSLT ఇవన్నీ కూడా మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ లో ఇచ్చారు. ఇవన్నీ మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ లో ఇచ్చారు. దీంట్లో ఒక్కసారి చూసారంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అసలు మ్యాండేటరీ కీ స్కిల్స్ అనేటివి ఎందుకు ఇస్తారు? ఆ మ్యాండేటరీ కీ స్కిల్స్ క్యాండిడేట్ ప్రొఫైల్ లో ఉండాలి. అవి మీరు సెర్చ్ చేస్తే ఆ క్యాండిడేట్ ప్రొఫైల్స్ వస్తాయి, ఆ ప్రొఫైల్స్ మీరు పంపించాలి. ఇదే కదా మీ రెస్పాన్సిబిలిటీ. అవును మ్యామ్. సో మీరు షేర్ పాయింట్ ఆబ్జెక్ట్స్, షేర్ పాయింట్ ఫీచర్స్, షేర్ పాయింట్ టెంప్లెట్స్, షేర్డ్ సర్వీసెస్, ఆబ్జెక్ట్ మోడల్, షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్ ఇవంతా ఇచ్చే బదులు షేర్ పాయింట్ డెవలపర్ అని చెప్పి అందులో ఇచ్చారనుకోండి, సర్చ్ లో కీ స్కిల్స్ పార్ట్ లో షేర్ పాయింట్ డెవలపర్ అని ఇచ్చారనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆల్ ది స్కిల్ సెట్, షేర్ పాయింట్ డెవలపర్ అని ఇస్తే మీకు షేర్ పాయింట్ ఫీచర్స్, షేర్ పాయింట్ సర్వీసెస్, షేర్డ్ సర్వీసెస్, షేర్ పాయింట్ టెంప్లెట్స్ అవన్నీ ఉండే ప్రొఫైల్స్ రావంటారా? వస్తాయి మ్యామ్. షేర్ పాయింట్ అని ఇచ్చినప్పుడు షేర్ పాయింట్ కి సంబంధించినవన్నీ వస్తాయి. వాళ్ళ ప్రొఫైల్లో ఏవేవైతే మెన్షన్ చేసి ఉంటారో అవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. అవునా? ఎస్ మ్యామ్. అప్పుడు మీకేంటి, ప్రతి స్కిల్ సెట్ ఇచ్చినప్పుడు సెర్చ్ పెరిగిపోతుంది కదా. సో యూ క్యాన్ మినిమైజ్ యువర్ సెర్చ్ బై గివింగ్ దిస్. అంటే మీరు లాజికల్ గా థింక్ చేసి ఒకటే ఇచ్చినప్పుడు మీ సెర్చ్ పెద్దదై, ఇప్పుడు షేర్డ్ సర్వీసెస్, ఆబ్జెక్ట్ మోడల్, షేర్ పాయింట్ ఫీచర్స్, టెంప్లెట్స్ ఇవంతా ఇచ్చే బదులు షేర్ పాయింట్ అనే ఒక్క పదం ఇచ్చారనుకోండి, ఇంకా వాళ్ళ ప్రొఫైల్లో షేర్ పాయింట్ కి సంబంధించిన, షేర్ పాయింట్ అని సంబంధించిన ఉన్న ప్రొఫైల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. దెన్ యూ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై దో స్కిల్ సెట్ డైరెక్ట్లీ ఇన్ ద క్యాండిడేట్ ప్రొఫైల్. డైరెక్ట్ గా క్యాండిడేట్ ప్రొఫైల్ లోనే మీరు మ్యాండేటరీ స్కిల్స్ చూడొచ్చు కదా. ఎస్ మ్యామ్. నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందా? అర్థమైంది మేడం. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా సెర్చ్ లోనే ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ సెట్ ఇచ్చే బదులు షేర్ పాయింట్ డెవలపర్ అంటే ఎందుకు ఇక్కడ స్కిల్ సెట్, ఇప్పుడు
సేల్స్ ఫోర్స్ డెవలపర్ లో జస్ట్ అపెక్స్ కోడ్, అపెక్స్ ఏపీఐస్, సేల్స్ ఫోర్స్, విజువల్ ఫోర్స్ కొన్నే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సర్చ్ ఈస్ వెరీ హై. సెర్చ్ లో మీకు సెర్చ్ ఫిల్టర్స్ లో ఇచ్చే కీ స్కిల్స్ ఆర్ వెరీ హై. మీకు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు స్కిల్ సెట్ ఎక్కువ ఇచ్చినప్పుడు యువర్ సర్చ్ విల్ బి రెస్ట్రిక్టెడ్. సెర్చ్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు దాన్ని మేనేజ్ చేసుకోవడానికి థింక్ లాజికల్లీ అండ్ గివ్ జస్ట్ షేర్ పాయింట్ డెవలపర్. అప్పుడు షేర్ పాయింట్ డెవలపర్ ప్రొఫైల్స్ అన్ని వస్తాయి. యూ కెన్ ఓపెన్ ద ప్రొఫైల్ అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ దో స్కిల్ సెట్స్ డైరెక్ట్లీ ఇన్ ద క్యాండిడేట్ ప్రొఫైల్. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. ఎస్ మేడం. సో ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, మీకు పైన మెన్షన్ చేసినటివన్నీ కూడా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాక్ ఎండ్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ మోడల్, అవి ఓకే. బట్ ఇక్కడ లేటెస్ట్ వెబ్ డెవలప్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అది మ్యాండేటరీ కాదు. మీకు వన్స్ మ్యాండేటరీ కీ స్కిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇంకొక 2 స్కిల్ సెట్ అయిపోయాక అది కూడా నేర్పిస్తాను. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసి చెప్తున్నాను, ఇవి మ్యాండేటరీ కాదు. దెన్ ఎక్స్పర్టైజ్ ఇన్ అని ఉన్నాయి కదా, C#, SDLC, విజువల్ స్టూడియో, SAP, వెబ్ టెక్నాలజీస్, VMware, మైక్రోసాఫ్ట్ టీమ్ ఫౌండేషన్ సర్వీసెస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. ఎక్స్పర్టైజ్ ఇన్ అని అడిగాడు అంటే అతనికి అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అర్థం వస్తుంది, అవునా? ఎక్స్పర్ట్ అయి ఉండాలి అని అర్థం వస్తుంది, అవునా? ఎస్ మ్యామ్. అంతే కదా. ఎక్స్పర్టైజ్ ఇన్ అని అడిగాడు అంటే హీ మస్ట్ బి ఏ ఎక్స్పర్ట్ ఇన్ దో స్కిల్స్. కాబట్టి వీ కెన్ కన్సిడర్ ది స్కిల్ సెట్ యాజ్ మ్యాండేటరీ. C#, SDLC, విజువల్ స్టూడియో, SAP, వెబ్ టెక్నాలజీస్, VMware, మైక్రోసాఫ్ట్ టీమ్ ఫౌండేషన్ సర్వీసెస్. దీన్ని మ్యాండేటరీగా కన్సిడర్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అదర్ స్కిల్స్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్ ఇవంతా ఇచ్చే బదులు వీ కెన్ గివ్ షేర్ పాయింట్ డెవలపర్. షేర్ పాయింట్ డెవలపర్ అని ఇచ్చేసి కింద స్కిల్ సెట్ C#, SDLC, విజువల్ స్టూడియో, SAP, వెబ్ టెక్నాలజీస్, VMware, మైక్రోసాఫ్ట్ టీమ్ ఫౌండేషన్ సర్వీసెస్ అని ఇచ్చేసాం అనుకోండి, వీ విల్ గెట్ ప్రొఫైల్ సూటబుల్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్. నేను చెప్పిన దాంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా అర్థం కాకపోయినా నన్ను అడగండి అమ్మా, మీకు క్లారిఫై చేస్తాను. ఎందుకంటే మీకు ఈ స్కిల్ సెట్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఎల్లుండి క్లాస్లో నేను చెప్తాను. మండే క్లాస్లో మాక్సిమం మీకు స్కిల్ సెట్ ఐడెంటిఫికేషన్ చెప్తాను. అర్థమైందా? అయింది మేడం. ఓకే అమ్మా. మీకమ్మా స్వాతి? మ్యామ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది, బట్ ఓకే. దీంట్లో కన్ఫ్యూషన్ ఏం లేదురా, ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ మీకేంటి, షేర్ పాయింట్ కి సంబంధించిన ఫస్ట్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ లో ఏమి ఇచ్చారు? ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్, టెంప్లెట్స్, ఫీచర్స్, షేర్డ్ సర్వీసెస్ అని ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆల్ దిస్ ఇన్ ద సర్చ్, we will give only SharePoint developer. ఈ స్కిల్స్ SharePoint డెవలపర్ ఇస్తాం. తర్వాత ఎక్స్పర్టైజ్ ఇన్ అని అడిగాడు కదా కింద, C#, SDLC, విజువల్ స్టూడియో, SAP, వెబ్ టెక్నాలజీస్, VMware, మైక్రోసాఫ్ట్ టీమ్ ఫౌండేషన్ సర్వీసెస్ అని ఉంది. ఎక్స్పర్టైజ్ ఇన్ అని అడిగాడు అంటే ద క్లయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ దిస్ స్కిల్ సెట్. ఓకే, అప్పుడు ఇవి మ్యాండేటరీ అవుతాయి. అర్థమైందా? ఈవెన్ ఇక్కడ మ్యాండేటరీ అని పైన మెన్షన్ చేశారు, డోంట్ కన్సిడర్ దట్. ఇక్కడ ఎక్స్పర్టైజ్ అని ఇన్ అని అడిగారు కదా, ఇవి మ్యాండేటరీ అవుతాయి. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఈ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్, ఈ షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్ దగ్గర మనం షేర్ పాయింట్ డెవలపర్ అని ఇస్తే, షేర్ పాయింట్ డెవలపర్ నుంచి కింద ఎక్స్పర్టైజ్ ఇన్ అని ఉండే కీ స్కిల్స్ అన్ని కూడా సెర్చ్ లో మీరు ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ షేర్ పాయింట్ డెవలపర్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చు కదా, క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ నాట్, బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ నాట్ అని అందులోనే చెక్ చేసుకోవచ్చు కదా. షేర్ పాయింట్ ఆర్కిటెక్చర్ ఉందా, ఆబ్జెక్ట్ మోడల్ ఉందా, షేర్ పాయింట్ ఫీచర్స్ ఉన్నాయా లేదా, అవన్నీ మీరు చూసుకోవచ్చు కదా. ఎస్ మ్యామ్. సో అప్పుడు మీకు అవన్నీ ఉన్నప్పుడు క్యాండిడేట్ ప్రొఫైల్ ఆ రిక్వైర్మెంట్ కి సూటబుల్ అనే అర్థం వస్తుంది కదా. అవునండి.
అలా లేకుండా మీరు డైరెక్ట్ గా ఈ ఉండే ప్రతి స్కిల్ సెట్ సెర్చ్ లోనే మెయిన్ మ్యాండేటరీ కీ స్కిల్స్ సెర్చ్ లోనే ఇచ్చేసారనుకోండి, ఇన్ని కీ స్కిల్స్ ఇచ్చారనుకోండి, సెర్చ్ రెస్ట్రిక్ట్ అవుతుంది కదా. అవును మ్యామ్. యూ విల్ నాట్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్. సో కాబట్టి ఏం చేస్తారు, థింక్ లాజికల్లీ అండ్ రెడ్యూస్ ద సెర్చ్. సరేనా? ఎస్ మ్యామ్. ఓకే. దీపు అర్థమైందా, కన్ఫ్యూజన్ గా ఉందా దీపు? లేదు మ్యామ్, అర్థమైంది. ఓకే. ఐశ్వర్య మీకు అర్థమైంది కదమ్మా? అయింది మేడం. ఓకే. స్వాతి నీకమ్మా? యా ఓకే మ్యామ్. ఓకే. సో ఇలాగా మీరు లాజికల్ గా థింక్ చేసి రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సెర్చ్ పెద్దది కాకుండా రెడ్యూస్ చేసుకొని అకార్డింగ్ టు దాట్ యూ విల్ గెట్ ప్రొఫైల్స్. దానికి సంబంధించిన ప్రొఫైల్స్ దానికి తగ్గట్టుగా మీరు సెర్చ్ ని రెడ్యూస్ చేసుకొని తెచ్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ షేర్ పాయింట్ డెవలపర్ ఏం చేస్తాడు, సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఏం చేస్తాడు అని చెప్పి మీకు క్లియర్ గా అర్థమైంది కదా. వాళ్ళ బేసిక్ స్కిల్ సెట్ ఏముంటుంది అని అర్థమైంది కదా. ఎస్ మ్యామ్. షేర్ పాయింట్ డెవలపర్ కి నేను కొన్ని కీ స్కిల్స్ ఇస్తాను, మీకు వాట్సాప్ లో పెడతాను. ఇది మొత్తం డాక్యుమెంట్ నేర్చుకోకుండా నేను పెట్టిన కీ స్కిల్స్ మాత్రమే నేర్చుకోండి. బట్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ కి మాత్రం కీ స్కిల్స్ అవే. నేను ఎక్స్ట్రాగా 3 యాడ్ చేశాను కదా, ట్రిగర్స్, వర్క్ ఫ్లోస్, ఆరా కూడా కలిపి నేర్చుకోండి. షేర్ పాయింట్ డెవలపర్ కి మాత్రం నేను ఇందులో ఐడెంటిఫై చేసి చెప్తాను, అవి మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే అవి మాత్రం ఉంటే చాలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి హౌ టు ఐడెంటిఫై స్కిల్ సెట్ అనేది నేర్పిస్తాను. బట్ మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి కంపెనీలో జాబ్ వచ్చినా, చిన్న కంపెనీలో వచ్చినా, ఎంఎన్సీలో వచ్చినా మీకు మ్యాండేటరీ కీ స్కిల్స్ పంపిస్తారు. బట్ మీరు అంతటి మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే మీకు అది కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి నేను నేర్పిస్తాను అది కూడా. సరేనా? ఓకే మ్యామ్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, లేదంటే క్లాస్ ఎండ్ చేసేస్తాను. మేడం డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అంటే ఏ క్లాస్ కా క్లాస్ కి రిలేటెడ్ ఇచ్చేస్తే కొంచెం ఈజీగా ఉంటది కదా మేడం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే స్కిల్ సెట్ అయిపోయిన తర్వాతనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామమ్మా. ఎందుకంటే మీకు ఇప్పుడు యాక్చువల్ గా నేను క్వశ్చన్స్ కొన్ని చెప్తూనే ఉన్నాను ఇంటర్వ్యూ క్వశ్చన్ లో. ఆన్ విచ్ సేల్స్ ఫోర్స్ క్లౌడ్స్ యూ హ్యావ్ వర్క్డ్ అని అడుగుతారు అని చెప్పాను. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మీరు అవి నోట్ చేసుకుంటున్నారా, రన్నింగ్ నోట్స్ తీసుకుంటున్నారా? ఎస్ నేను మేడం. ఇలా అడుగుతారు అని చెప్పిన ప్రతిదీ కూడా మార్క్ పెట్టుకొని ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఓకే మేడం. సో మీకు మామూలుగా రన్నింగ్ నోట్స్ లో కూడా నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను. అది కాకుండా మీకు పర్సనల్ గా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఇస్తాను. ఓకే మేడం. సరేనా? సో ఇప్పుడు చెప్పేటివి నోట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. సో కెన్ ఐ ఎండ్ ద క్లాస్? మ్యామ్ జస్ట్ ఫర్ చెప్పండి. అండర్స్టాండింగ్, ఈ రోజు సేల్స్ ఫోర్స్ డెవలపర్ అయింది, షేర్ పాయింట్ డెవలపర్ అయింది. రెండు అందులో సేల్స్ ఫోర్స్ డెవలపర్ స్కిల్ సెట్ అంటే ఆరా, వర్క్ ఫ్లోస్, ట్రిగ్గర్స్. అపెక్స్ కోడ్ నుంచి టిల్ అపెక్స్ ఏపీఎస్ వరకు మీకు ఆ డాక్యుమెంట్ లో ఉన్నాయి కీ స్కిల్స్. విజువల్ ఫోర్స్, సోర్స్ కంట్రోల్, force.com, జావా స్క్రిప్ట్, ఇవన్నీ మీకు కీ స్కిల్సే. అలాంగ్ విత్ దట్ కొన్ని మిస్ అయ్యాయి, అది నేను మీకు ఓరల్ గా చెప్పాను. ఆరా ఒకటి, వర్క్ ఫ్లోస్ ఒకటి, ట్రిగర్స్ ఒకటి. యాక్చువల్ మేబీ రైటింగ్ లో ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. ఓకే. అంటే మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఇప్పుడు నేను ఒకసారి ఓరల్ గానే చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి సేల్స్ ఫోర్స్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. అపెక్స్ కోడ్, సేల్స్ ఫోర్స్, విజువల్ ఫోర్స్ పేజ్, లైటనింగ్ ఆర్ ఎల్డబ్ల్యూసి ఆర్ లైటనింగ్ వెబ్ కాంపోనెంట్స్, సోర్స్ కంట్రోల్, force.com, జావా స్క్రిప్ట్, అపెక్స్ ఏపీఐస్, ఆరా, ట్రిగర్స్, వర్క్ ఫ్లోస్. ఆరా కామా ట్రిగర్స్ కామా వర్క్ ఫ్లోస్, ఇవన్నీ కూడా దీని బేసిక్ స్కిల్ సెటే. ఓకే. అలా నోట్ చేసుకోండి. యా అదే నేనైనా మీకు డాక్యుమెంట్ ఈజీగా ఉంది పంపిస్తానులే, అండర్స్టాండ్ నోట్స్ చేయడానికి. పంపిస్తానులేండి. యా సరేనా? నేను మీకు నోట్స్ పంపిస్తాను, అందులో మీకు స్కిల్ సెట్ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఆ నోట్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. యా ఎస్ మ్యామ్. మీరు డాక్యుమెంట్ లో చదువుకోవడం కన్నా కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఆ డాక్యుమెంట్ మాక్సిమం ఇవాళ ఈవినింగ్ పంపించేస్తాను. ఓకే మ్యామ్. సో రేపు అదే క్లాస్ ప్రిపేర్ ఉందా లేదా అవ్వండి. మ్యామ్? రేపు క్లాస్? రేపు సాటర్డే కదమ్మా, రేపు క్లాస్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఓకే. అంటే. ఓకే మ్యామ్. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ చెప్పమ్మా. రిగార్డింగ్ ఒక విషయం మాట్లాడాలి. మీరు ఓకే అంటే వేరే వాళ్ళది అయిపోయిందంటే వాళ్ళని